హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఊర్లో అయితే ఎండలు చూడండి మండిపోతున్నాయి. మీ ఊర్లో ఎలా ఉన్నాయి ఎండలు అనేది కమెంట్స్‌లో చెప్పండి. సో, ఇంత ఎండగా ఉంటుంది కదా! సో, అందుకనే చల్లగా కడీ చేసుకొని తిందామని చెప్పి ఈరోజు రెసిపీ అయితే కడీ చేసుకుంటున్నాము. సో, దీనికోసం అయితే ముందుగా పెరుగుని నేను ప్యాకెట్ పెరిగే వాడతాను. నాకు ఇంట్లో తోడుపెట్టిన పెరుగు ఎందుకో అంటే అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. సో, అందుకని చెప్పి ఇక్కడ ప్యాకెట్ పెరిగే తీసుకున్నాను. తీసుకొని దీన్నైతే ఫస్ట్ జాలి దాంట్లో వేసుకొని వడకట్టుకుంటున్నాను అనమాట. అంటే అప్పుడు బాగా కర్డ్ లాగా వస్తుందని చెప్పి. సో, ఇక్కడ నుంచి నేను కూడా ఇంట్లో పెరుగు తోడువేయడానికి ట్రై చేయాలన్నమాట. సో, పెరుగు అయితే ఇలా ఫస్ట్‌గా బాగా వడకట్టుకోండి. అంటే కర్డ్ లాగా వస్తుంది అప్పుడు. అందులో నేను చూపిస్తున్న విధంగా నాకేంటి అంటే మెజర్మెంట్స్ అనేవి ఉండవు. నాకు ఎంత అనిపిస్తే అలా వేసేస్తానన్నమాట. సో, నేను ఒక 3 స్పూన్స్ దాకా శనగపిండిని అయితే వేసి ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాను. శనగపిండి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి దీనికోసం అయితే. సో, బాగా విస్క్ చేసుకోండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్‌తో విస్క్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది. ఇదేంటి అంటే ఒక క్రీమీ టెక్స్చర్లోకి మారాలన్నమాట. సో, క్రీమీ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం అంత వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకోండి బాగా. సో, నేనైతే ఆ జాలి గిన్నెలో కూడా కొంచెం పెరుగుంది కదా అని చెప్పి దాంట్లోనే జాలీలోనే వాటర్ వేసి ఫిల్టర్ లాగా చేసేస్తుంది అనమాట. సో, ఇప్పుడు ఎక్కడ లంప్స్ లేకుండా బాగా పెరుగునైతే కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను తీసుకున్న పెరుగు శనగపిండి క్వాంటిటీకి ఈ గిన్నె నిండగా నీళ్ళు పోసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇంతే, ఇంతకన్నా ఎక్కువ పోయటం లేదు. సో, ఇలా పోసేసుకొని ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకొని దీనికి తడకా వేసుకుందాం. తడకా స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే దీంట్లో నేను చాలా కొంచెం అంటే కొంచెం స్పూన్కి ఎంతైతే నెయ్యి ఉందో దాన్నే నేను కరిగేలాగా పెడుతున్నాను అనమాట. అంతకన్నా ఎక్కువ వాడటం లేదు. గీ చాలా మంచిది కాబట్టి. అందులో ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర తర్వాత దంచుకొని ధనియాలు ఉంటే దంచుకొని వేసుకోండి. ధనియాలని చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అయితే. తింటున్నప్పుడు కరకరమని తగులుతూ ఉంటాయి. దీని తర్వాత కొంచెం అంతా సోంపు వేసుకోవాలి. ఈ సోంపు ఫ్లేవర్ అయితే చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ కడీకి. సో, దీని తర్వాత ఆవాలని వేసుకోవాలి. ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకున్న తర్వాత లవంగాలు వేసుకోవాలి. ఒక 2 లవంగాలు వేసుకున్నాను. అండ్ ఇంకా కొంచెం అంతా మిరియాలు. మీరు ఇక్కడ గమనించినట్టయితే నేను పెరుగు కలిపినప్పుడు అందులో ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ వేయలేదు. సో, ఇప్పుడైతే కొంచెం అంతా మిరియాలు వేసుకున్నాను కదా. మిరియాలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకును కూడా వేసేసుకోండి. అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక సన్నంగా తరుక్కోవద్దు. పెద్దవాళ్ళే పర్వాలేదు అని అనుకుంటే చిన్నగా చాప్ చేసుకోండి పచ్చిమిరపకాయలని. సో, లేదు చిన్నపిల్లలు ఉన్నారు అంటే పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకొని వేసేసుకోండి. దాని తర్వాత అల్లాన్ని దంచుకొని వేసుకుంటున్నాను. ఇక్కడైతే బాగా క్రష్ చేసేసాను ఓన్లీ అల్లం. అండ్ ఇప్పుడు లాస్ట్లో నేనైతే మెంతులు వేసాను. మెంతులు వేసే టైం చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని వేసిన తర్వాత లాస్ట్లో వేయాలన్నమాట. ముందుగా వేసేస్తే మాడిపోయి చేదు టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే దంచుకున్న అల్లం వేసేసాం, కరివేపాకు కూడా వేసేసాం కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ కలుపుకొని ఉంచుకున్న ఈ పెరుగు మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేయాలన్నమాట. చాలా ఇంపార్టెంట్. సిమ్లోనే ఉంచి వేపుకోండి. సో, ఇప్పుడైతే ముందుగా రెడీ చేసుకున్న కడీ బేస్ని ఇందులో వేసేసాం కదా. నేను ఎటువంటి ఉప్పు వేయలేదు. విరిగిపోతుందేమో అనే భయం అనమాట, అంతే. ఇప్పుడు ఇది వేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను పసుపు కొంచెం కారం వేసాను కలర్ఫుల్గా ఉండడం కోసం అని చెప్పి. పసుపు కారం వేసాను. ఉప్పు అయితే మాత్రం వేయలేదు. నేను లాస్ట్లో ఉప్పు వేసుకున్నాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంగువ. ఈ ఇంగువ అయితే చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మన కడీకి. తప్పకుండా వేసుకోండి ఇందులో అయితే. సో, ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా. వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కడీని కలుపుతూనే ఉండాలన్నమాట. ఎప్పటి వరకు అంటే కడీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. బాగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనం
మీడియం ఫ్లేమ్ టు సిమ్లోకి పెట్టుకోవాలి. సో ఈ కడి బాయిల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లోపల కడి అక్కడ బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ లోపల కడిలోకి వేసుకోవడానికి మనం పాలక్ పకోడా రెడీ చేసేసుకుందాం. అందుకోసం అని చెప్పి నేనైతే ఫైన్గా ఉల్లిపాయలను చాప్ చేసుకున్నాను అండ్ అలానే పాలకూరను తీసుకొని కట్ చేసుకున్నాను కడుక్కొని. సో ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, అలాగే కొంచెం అంత కారం వేసి, మీ టేస్ట్కి సరిపడగా ఉప్పు కారం వేసుకోండి. పాలకూరలో ఆల్రెడీ కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, చూసుకొని వేసుకోండి. అండ్ అజ్వైన్ వేసుకోండి, వామ్ అంటాం కదా, వాము, కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఏవైతే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి వేసామో ఇవన్నీ కూడా ఈ ఉల్లిపాయలకి, అలాగే ఉల్లిపాయలను కూడా విరుపుకోండి, అంటే పొడి పొడిగా చేసుకోండి. అండ్ శనగపిండి, కరివేపాకు వేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నేను షూట్ చేయడం మర్చిపోయాను, కొత్తిమీర కూడా వేసాను. అండ్ అలానే బియ్యం పిండి 1 స్పూన్ వేసుకోండి. టేస్ట్ అయితే ఎంత బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. నేను ఆ క్లిప్పింగ్ కూడా మర్చిపోయాను. సో ఇప్పుడైతే ఇక్కడ మన కడి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూనే ఉండాలి, తిప్పుతూనే ఉండాలి దాన్ని. ఎందుకు అంటే కిందన ఏదైతే మనం బేసిన్ వేసాం కదా, ఆ బేసిన్ కిందన ఉండిపోతుంది అనమాట. అలా కలుపుకోలేకపోతే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్లోనే దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. నేను అది వేడయ్యే లోపల ఈ పకోడీ మిశ్రమాన్ని అయితే రెడీ చేసేసుకున్నాను. సో ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఎందుకు ఇంత బాగా కలుపుకోవాలి అంటే బేసిన్ అనేది కిందన ఉండిపోతుంది అనమాట. అలా కిందనే ఉండిపోతే మనకి ఫ్లేవర్స్ అన్నీ బాగోవు. అందుకనే అలా కలుపుతూనే ఉండాలి. ఏదైతే సైడ్లో అంటుకొని ఉంటుందో ఇక్కడ మీరు గమనించాలి. ఫస్టే ఇక్కడ నేను కడాయి ఫుల్గా పెట్టాను కడిని. ఆ క్వాంటిటీ ఎంతకి వస్తుందో అనేది లాస్ట్ వరకు చూడండి. అంతవరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి. సో ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని దాన్ని బాయిల్ అవుతూ ఉండాలి. అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం అయితే పకోడాలు కూడా వేసేసుకుందాం. అట్లీస్ట్ ఒక 30 to 35 మినిట్స్ అయినా పడుతుంది ఈ కడి బాయిల్ అవ్వడానికి. సో ఈ కడి అనేది సెట్ అయ్యేటప్పటికి మనం రిలాక్స్ అయిపోవచ్చు. సైడ్స్లో ఉన్నది కూడా తీసేసుకొని గరిటతో అలా తీసేసుకొని అందులోనే కలిపేసుకోండి, ఏం కాదు. సో ఇప్పుడు ఏదైతే మనం వాటర్ వేసామో కడీలో ఒక 1 లీటర్ వాటర్ వేసారనుకోండి మీరు, అది హాఫ్ ఆఫ్ ద వాటర్ అయిపోవాలన్నమాట. 50% ఫినిష్ అయిపోవాలి. అంతవరకు కూడా కడి అనేది మరుగుతూనే ఉండాలి, బాయిల్ అవుతూనే ఉండాలి. అదే ఒక సింపుల్ టిప్, మన కడి పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది అని తెలుసుకోవడానికి. ఇప్పుడైతే ఇక్కడ పకోడాలు వేసేసుకుంటున్నాను కదా, ఇవి వేసేసుకొని టిష్యూలోకి తీసేసుకోండి. సో ఇది చెప్పాను కదా, ఇది రెడీ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 1/2 లీటర్ వాటర్ అయిపోవాలన్నమాట. అప్పుడే గ్యాస్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇది బాగా మరుగుతూనే ఉంటుంది. అట్లీస్ట్ మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి 30 to 35 మినిట్స్ అయితే డ్యామ్ ష్యూర్గా పడుతుంది. సో అండ్ చూస్తున్నారు కదా, క్వాంటిటీ అయితే రెడ్యూస్ అవుతూ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది బాగా మరిగిపోతుంది, క్వాంటిటీ రెడ్యూస్ అవుతుంది అనే టైంలో మీకైతే ఈ బిర్యానీ ఆకు, లవంగాలు వేసాం కదా, ఆ ఫ్లేవర్స్ ఇష్టం లేదు అని అనుకుంటే అవి ఈ స్టేజ్లో మీరు తీసేసుకొని పక్కన పెట్టేయచ్చు. సో ఇవి ఏవైతే ఉన్నాయో లైక్ అల్లమైనా మనం దంచి వేసుకున్నాం కదా, అన్నీని పేస్ట్ లాగా వేసుకోలేదు, దంచి వేసుకున్నాం కాబట్టి ఏవైతే తీయగలుగుతారో లైక్ లవంగాలే అవ్వచ్చు, బిర్యానీ ఆకు అవ్వచ్చు, ఇవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. మీకు ఇష్టం లేదు అనుకుంటేనే, లేదు పర్వాలేదు అని అనుకుంటే మీరు తినేయచ్చు. చూసారా ఎంత తగ్గిపోయిందో మన క్వాంటిటీ అయితే. సో మనం వేసుకున్న వాటర్ పై వరకు వేసుకున్నాం, అంటే మజ్జిగను కలిపినప్పుడు అది ఇంతవరకు తగ్గిపోయింది. సో ఈ స్టేజ్లో నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అనమాట. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కసూరి మెతిని వేసుకోవాలి. బాగా క్రష్ చేసుకొని కసూరి మెతిని వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ అలానే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా బాగా క్రష్ చేసుకొని వేసుకోండి. సో నేనైతే ఇక్కడ కసూరి మేతి, కొత్తిమీరని 1 by 1 వేసేసుకున్నాను. బస్ కడీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ దీనికి తాలింపు వేసుకుంటున్నాను అనమాట. సో ఇది చూస్తేనే నాకు నోరు ఊరిపోతుంది. కొత్తిమీరని కూడా ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి, ఫైన్గా తరిగేసుకొని వేసేసుకోండి. మా ఇంట్లో అయితే పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను, మా ఇంట్లో మా హస్బెండ్, మా పెద్దోడు పెరుగు అనేదే తినరు అనమాట. ఆల్రెడీ వడ్డిస్తున్నప్పుడు మా పెద్దోడు అడుగుతున్నాడు, కడి దేంతో చేస్తారు అని. నేను అన్నాను పెరుగుతో చేస్తారు అని. అన్నాడు, బట్ తినాల్సిందే తప్పదు అని చెప్పాను అనమాట.
ఎందుకంటే అన్ని ఫ్లేవర్స్ తెలియాలి వాళ్ళకి, ఇది తిన్ను అది తిన్ను అని అంటారు, బట్ మనం తినిపించాలి. ఇప్పుడు నేను సాల్ట్ని వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత నేనైతే స్టవ్ను ఆఫ్ చేసేస్తున్నాను. మా ఇంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, సో అలా బిర్యానీ ఆకు అవి ఉన్నా కూడా ఏం పర్వాలేదని చెప్పేసి నేను అలా ఉంచేసాను అనమాట, తీయలేదు. ఇప్పుడు నేను మళ్ళీ తడకా వేసుకుంటున్నానని చెప్పాను కదా. సో ఇందులో కొంచెం అంత నెయ్యి వేసి, ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ కలర్ కోసం నేనైతే ఇక్కడ కాశ్మీరీ మిర్చి పౌడర్ని వేస్తున్నాను అనమాట. కాశ్మీరీ మిర్చి పౌడర్ అండ్ ఇంగు వేసుకోండి, తప్పకుండా ఇంగు వేసుకోండి. తడకాలో చాలా ఇంపార్టెంట్. ఈ ఇంగు అనేది మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ని ఇస్తుంది అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండ్ యమ్మీగా ఉంటుంది. సో వన్స్ అగైన్ నేను ఒక్కసారి చెప్పేస్తున్నాను తడకాలో ఏమేమి వేసానో. జస్ట్ కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగు వేయాలి అండ్ కాశ్మీరీ మిర్చి పౌడర్. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూడా వేసుకోండి. నాకు ఇక్కడ వేగంగా వేడెక్కిపోయింది, టైం అయిపోయింది. సో అందుకనే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మీరైతే లాల్ మిర్చి పౌడర్ని వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మాడిపోయింది అనుకోండి, మీకు ఆ రెడ్ కలర్ అనేది తెలీదు. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఏదైతే కడీ మిక్స్చర్ రెడీ చేసుకున్నాం కదా, కడీని ఆ కడీలో వేసుకొని కలిపేసుకోవడమే. సూపర్ యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో వేసిన తర్వాత ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చింది అంటే చాలా బాగుంది. అంటే మీకు ఓకే ఇష్టం పర్వాలేదు అనుకుంటే చేసుకున్న పకోడాలన్నీ కూడా ఒకసారే వేసేసుకోండి. లేదు మేము తినేటప్పుడు వేసుకుంటాము అంటే కొంచెం తినేటప్పుడు వేసుకుంటూ తినండి. మేమైతే కొంచెం ఇందులో వేసుకున్నాం, కొంచెం సైడ్ డిష్గా వేసుకొని తిన్నారనమాట. నేనైతే తినలేదు పకోడాలు ఎక్కువ, ఓన్లీ ఒకే ఒక టేస్ట్కి చూసాను అంతే. చెప్పాను కదా నేను ఆల్రెడీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పి, అందుకనే ఆయిల్ కంటెంట్ని కంప్లీట్గా తగ్గించేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం ఏదైతే తడకా వేసేసామో, తడకా వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. ఒక్కసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోలేదు అని అనిపిస్తే సాల్ట్ని వేసుకొని మళ్ళీ కలిపేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పకోడాల్లో కూడా సాల్ట్ అనేది వేస్తాం కదా, అది ఇందులో మిక్స్ చేసినప్పుడు సాల్ట్ అడ్జస్ట్ అయిపోతుంది. ఎండాకాలం ఉప్పు అనేది తక్కువ తింటేనే మంచిది, లేకపోతే దాహం వేసేస్తుంది. సో ఇందులో మనం రెడీ చేసుకున్న పకోడాలని వేసేయడమే, అంతే. ఎక్దమ్ రాజస్థాన్ స్పెషల్ కడీ రెడీ అనమాట. సో సమ్మర్స్లో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కడుపుకు కూడా చల్లగా అనిపిస్తుంది. సో చల్లగా వేడి అన్నంలో చల్లటి కడీతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్ యమ్మీగా ఉంటుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలానే ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ వన్ మోర్ అనౌన్స్మెంట్, రేపటి నుంచి అయితే నేను లైవ్ ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నాను. 1 వీక్ పాటు లంచ్ మీల్ అండ్ డిన్నర్ మీల్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. సో డూ జాయిన్ ఇన్ మై లైవ్ సెషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. See you soon in tomorrow's vlog. Hope you all will join in my new vlog. Live sessions. Thank you so much. Bye bye.